హాయ్ అండి, ఇగో నమ్మల ఇంటి పండగకి వచ్చాను. సంక్రాంతి చక్కగా బాగుంటుందండి. నమ్మ ఊరు చాలా బాగుంటుంది. మా పాప చూడు ఎంత ఆనందపడిపోతుంది. మా పాప అమ్మమ్మ ఇంటికి వచ్చానండి పండగకి. రండి, నమ్మూరు గుడికి వచ్చాను. మా పాప వీడియో తీస్తుంది. మా పాప తీస్తుందండి వీడియోస్. మా వారికి అసలు అవ్వదు. చాలా బాగుంటుందండి అమ్మవారి గుడి. చిన్నప్పుడు కానీ గుడికి వెళ్తూ ఉంటాం. ఇక అమ్మవారి చదనం పుట్టండి పండగలు ఏంటంటే పండగలు అన్ని చేస్తారు. మన ఏ గుడికి పోయినా కలుస్తాము. దండం పెట్టుకుని తర్వాత మన గుడికి వెళ్ళడం, అమ్మవారి గుడికి వెళ్ళడం, లోపలికి వెళ్ళడం కదండి. సంక్రాంతి పూట రాముల వారికి అది కలసం ఇస్తారండి. నేను ఆ రోజు రావడం లేట్ అయిపోయింది. ఎప్పుడు దండం పెట్టుకున్నానండి. ఇలాగ అవకాశం వచ్చింది. ఫ్రీగా అమ్మవారి కలసం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. అవి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట. అండి గాయత్రి అమ్మవారిది అది చండీ మాలికేనా నవరాత్రి మనకి ఇక్కడ పెడతారనమాట. పీఠం పెడతారు. గాయత్రి అమ్మ. ఇది అయ్యప్ప స్వామి గుడి. ఇది చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయన్నమాట. చిన్న విగ్రహం. నెక్స్ట్ రాముల వారి గుడి. ఇది మరి తెలుగులో వేస్తారు. పొందులుగా లేదు కదా, లేకపోతే లోపలికి వెంట చేసి వీడియో తీర్చి చాలా బాగుంటుంది. నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి మంగళవారం ఫోటో అయితే చాలా మంచిది. అది శివయ్య గుడి. నెక్స్ట్ ఇది పార్వతి అమ్మవారి గుడి. శివుడి ముందు నందేశ్వరుడు కదా, నందేశ్వరుడు దండం పెట్టుకున్నాను. నంది మా సందర్శనం లేదు అని దండం పెట్టుకున్నాను. కనుక్కోకుండా దండం పెట్టుకున్నాను. మా పాప తీస్తుంది. ఆపమ్మ అంటే రామమ్మి రామమ్మి అని అంటుంది. నెక్స్ట్ మా అమ్మ మా చెల్లి మా పాప మా చెల్లి డ్రైవింగ్ చేస్తుంది. తీసుకువెళ్తుంది. చాలా బాగుంటుందండి. ఆ కోట కట్టుకుంది కదా, అంత అవతలంతా బీచ్. యారాడ అంత మంచి ఫేమస్ అండి. యారాడ అంటే యారాడ బీచ్ బాగుంటుంది. ఈవినింగ్ పూట అస్సలు ఖాళీ ఉండదు. చాలా అందంగా ఉంటుంది. అది అందంగా ఉంటుంది. ఫోటో స్టూడియోస్కి దాన్ని చేసుకుంటారు. ఇక గుడికి వచ్చేవండి. ముందు పోతురా చెప్పని దండం పెట్టుకోవాలి కదా. అమ్మవారికి రప్పజేళ్ళు తింటే పోతురా చెప్పనికి అతను దండం పెట్టుకున్న తర్వాతే మనం ఏ పని పేరం తెచ్చాలి. నేను గుడి అంట్లోకి వెళ్దాం. బాగుంటుంది గుడి, చాలా బాగుంటుంది. అమ్మవారు సాధించి గుడి కట్టించుకుందండి. చిన్న గుడి ఉండేది. అమ్మవారు ఒప్పుకోలే తెలియని కూర్చోరు పెట్టిస్తారు. నా గుడి కట్టాలంటే ప్రతి రోజుకి అమ్మవారి కొనకాలు వస్తే ఆ తెలివి ఆదించుకుంటూ గుడి కట్టుకుందండి. చాలా నమ్మకం అండి. చాలా దొరకం అంటే చాలా పవర్ఫుల్. ఇంటికి ఒకటి ఇటుకు తీసుకువెళ్ళారండి. ఏంటి అవి ఉన్నాయి కదా, చెట్టు రాయలు ఉన్నాయా, ప్రతి ఇంటికి వారం ముందు అది రాయించి ఇంట్లో పెట్టుకొని పూజించుకొని ప్రతి గడపకి ఆ ఇంటికి తీసుకువెళ్ళి గుడి కట్టించుకుందండి అమ్మవారు. అంత చెట్టు రాయితోటి అంతా ఏంటి ప్రతి ఇంటికి కొలువెలు అయిపోయింది అమ్మవారు. అసలు నవరాత్రి కూడా అస్సలు ఖాళీ ఉండదు. ఆల్రెడీ మా పాప అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. మా పాప నుంచి నాకు అనుకుని కూడా అవుతే నేను అమ్మవారికి నవరత్నాలు వేసానండి. అసలు నవరాత్రి కూడా అస్సలు ఖాళీ ఉంటుందండి. చాలా బాగా నేను ఎవరికైనా చెప్తాను, గుడికి ఏదో ఇబ్బంది ఉంటే వెళ్ళండి, ఏనాడు వెళ్ళండి, దుర్గమ్మ అనుకున్న కోరిక ఇస్తుంది అనేసి అంటాను. చాలా విషయాలు మాకు జరిగేమాట. అందుకోసం ఆ నమ్మకంతో ఎవరికైనా నేను చెప్పాను. చాలా మంది విన్నారు, చాలా మంది వెళ్ళాం కూడా. బాగుందమ్మా అమ్మవారు పిలిచేవాళ్ళు చాలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆకారంగా ఉన్నాయి. చాలా బాగుంటుంది. చిన్నది ఉంది కదండి, చిన్న అమ్మవారు. అది అమ్మ ఫస్ట్ కానించి అమ్మవారు అలాగ విగ్రహం. అది మా తాతలో రంగమ్మ అంటే రంగం అప్పుడు తీరు అక్కడ తెచ్చి అక్కడ గుడి కట్టారన్నమాట. అది మంగళవారం అమ్మవారు చిన్న గుడి. నెక్స్ట్ నుంచి అది పెద్దగా ఉంది, అమ్మవారు కట్టారనమాట. చాలా అలంకారంగా ఉంటుందండి. ఇలా కనిపిస్తుంది. లోపలికి వెళ్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఒళ్ళంతా చాలా జలదరగా ఉంటుంది. పొంతులుగా అడిగాను పాట తీయొచ్చేటండి అమ్మవారి దగ్గర అంటే, తీయమ్మా నీకంటే ఏటమ్మా అని పొంతుగా అనగా చక్కగా అన్నారు. నాకు ఎంతో ఆనందం వేస్తుందంటే అమ్మవారి దగ్గర కూర్చొని పాట తీసేంత అదృష్టం నాకు ఉండదేమో అనుకున్నాను. పొంతులుగా తీసుకోమ్మా తీసుకో, అమ్మవారికి భోగం పెట్టాలి అనేసి అన్నారు. అమ్మ వారు అన్నం నిర్మిస్తున్నారు. హ్యాపీ వారు మా ఫ్యామిలీ, మా డాడీ, మా మమ్మీ, మా పాప.
నేను మా బ్రో లేరు, బయటికి వెళ్ళారు.